బాగలేదు కానీ ఒక్కసారి కొంచెం సీనియర్స్ వచ్చి వాళ్ళు ఒక్కరే ఉంటే ఆ జెండా పట్టుకొని వాళ్ళు ఉన్నారు గట్టిగా ఇన్నేళ్ల నుంచి ఇప్పుడు ఒక ఊపు వచ్చింది నరేంద్ర మోడీ గారు చేసిన పని కొండా విశ్వేశ్వరరెడ్డి మంచి పేరు ఈ అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకొని ముందుకెళ్ళాలి మనకి తెలుస్తుంది మనం తప్ప తెలుస్తున్నాం ఆ కాన్ఫిడెన్స్ తోని ఆ ఇదితోని మీరు ముందుకెళ్ళండి తప్పకుండా మంచిగా అవుతుంది ఎట్లుంది సౌందర్య అలా చేస్తున్నాం మనం ఎట్లా చేయాలా చెప్పండి మోడీ గారు అలా లాస్ట్ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ ఈ ప్రభుత్వం ఎన్నెన్నో హామీలు ఇచ్చారు కానీ వాళ్ళు చేయదలుచుకున్న పైసలు లేవు ఆ పైసలు లేనందుకు మనకు ఏమైనా అభివృద్ధి కావాలంటే కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ నుంచి వచ్చి సెంట్రల్ ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చి మనకు అభివృద్ధి చేయవచ్చు లేకుంటే ఇక్కడ చాలా కష్టం మీరు ఇల్లు ఆవాస్ యోజన స్కీమ్ వచ్చి అది సెంట్రల్ స్కీమ్ పెద్దవాళ్లకు 5 లక్షలు ఏమన్నా ఇది జబ్బు అయితే హాస్పిటల్ ట్రీట్మెంట్ కొరకు హార్ట్ సర్జరీ కానీ క్యాన్సర్ కానీ ఇంతవరకు ఇక్కడ ఎవరు చెప్పలేరు ప్రజెంట్ మీరే చెప్తున్నారు ఇంతవరకు ప్రచారం రాలేదు ఇంతవరకు ఇప్పుడు మీరు చెప్తేనే తెలుస్తున్నారు సో నేను ఒక రిక్వెస్ట్ చెప్తా మీరందరికీ మీరు ఒక్క వాట్సాప్ ఇప్పితే కొండా విశ్వేశ్వరరెడ్డి ఇది ఫేస్బుక్ ఉంది కదా అంటే పరిగి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ పొద్దున ఒక నాలుగు గ్రామాలు తిరిగినాం డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఇక్కడ లేడీస్ మీటింగ్ అయింది తప్పకుండా పరిగి మేము అనుకోలేని అంత మంచిగా రెస్పాన్స్ ఇస్తున్నారు మాకు అండ్ పరిగి ప్రజలు ఒక చాలా మంచి అనుభవంతో ఒక మంచి వాళ్ళు అనుకున్న కోరికలన్నీ తీరాలని మేము కూడా అనుకుంటున్నాం ఒక మాట ముఖ్యంగా చెప్పాలంటే ఈ పరిగి ప్రజలకు సమస్యలు ఎక్కువ ఉన్నాయి 2 గ్రామాలకు పోతే నీళ్ళే లేదు అది చూస్తేనే చాలా బాధ అనిపించింది ఆ నీళ్లు లేదు వాళ్ళకు సాగునీరు తాగునీరు కూడా లేకుంటుంది చాలా ఇంట్లల్లో వాళ్ళకు పెన్షన్ వస్తలేదు కొంతమంది అండ్ బియ్యం వస్తలేదు సెంటర్ కేంద్రం నుంచి బియ్యం వస్తుంటే మన ప్రజలకు ఎందుకు పంచి పెడతలేరు అని నేను తప్పకుండా ఇది అడగాల దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావాలి మనం ఇంకోటి బీజేపీ చేసిన మంచి కార్యాలన్నీ ప్రజలకు బాగా ఇప్పుడు తెలిసిపోయింది నరేంద్ర మోడీ గారు ధర్మం కొరకు దేశం కొరకు ఎంత అభివృద్ధి చేశారని వాళ్ళకు బాగా తెలుసు రామ్ టెంపుల్ గురించి వాళ్ళ హృదయంలో ఉంది కానీ వాళ్ళ నోటి మీద ఆయన బియ్యం ఇచ్చేట ఆయన బుగ్గ లైట్ బుగ్గ ఇచ్చేట ఆయన రోడ్లు కూడా చేపించాడు మన దేశం ఆయన వల్ల అభివృద్ధి అవుతుందని వాళ్ళకు అర్థమవుతుంది వాళ్ళు తప్పకుండా కమలం పువ్వుకు ఓటేస్తారు నరేంద్ర మోడీకి ఓటేస్తారు ఇంకా కొండా విశ్వేశ్వరరెడ్డి ఒక మంచి వ్యక్తి ఆయనకు మంచి పేరు ఆ పేరు కూడా అర్థం చేసుకున్నారు వాళ్ళు తప్పకుండా కొండా విశ్వేశ్వరరెడ్డిని ఢిల్లీకి పంపించి ఆయన ద్వారా ఇంకా అభివృద్ధి కావాలని చూస్తున్నారు సో పరిగి గ్రామంలో పరిగి టౌన్లో చాలా మంచి రెస్పాన్స్ ఉంది స్పెషలీ మహిళల రెస్పాన్స్ ఇంకా బాగుంది కానీ ఒకటి మర్చిపోయినాం ఇక్కడనే కొన్ని నిమిషాల ముందు జాయినింగ్ లైన్ అయ్యి మన యూత్ జాయిన్ అవుతున్నారు లీడర్స్ జాయిన్ అవుతున్నారు వేరే పార్టీల నుంచి సో ఇది ఒక సాఫ్రాన్ ఒక వేవ్ లాగా బీజేపీ వేవ్ వస్తుంది ఇది పై తీసుకుపోయి మే 13th వరకు ఇది మంచి లెవెల్కు తీసుకొచ్చి మనం భారీ మెజారిటీతోని బీజేపీ గెలుస్తుంది నరేంద్ర మోడీ గారు మా ప్రైమ్ మినిస్టర్ కొండా విశ్వేశ్వరరెడ్డి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇది ప్రజలకు మంచిది దేశానికి మంచిది